హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. కడుపులో ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ సమస్యలతోటి చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో వీటన్నిటికీ కూడా త్వరితగతిన ఉపశమనం పొందేందుకు మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. సో అలాంటి టాబ్లెట్స్ అన్ని తీసుకొని వాడుతూ ఉంటారు. సో దానివల్ల ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అండ్ వీటన్నిటి కోసం సో త్వరగా రిలీఫ్ అందించేందుకు ఒక హెర్బల్ ఫార్ములేషన్తో మన ముందుకు వచ్చింది గ్యాస్ అవుట్. సో మరి ఇది ఎటువంటి మూలికలతోటి తయారు చేయబడింది అండ్ ఇవన్నీ కూడా మన డైజెస్టివ్ డిస్కంఫర్ట్ని ఎలా తగ్గించగలుగుతుంది, సో ఏ రకంగా మన డైజెస్టివ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది, ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీనిధి ఫార్మాస్యూటికల్స్ నుంచి శ్రీకాంత్ గారు. హలో సార్. హాయ్ అండి. సార్, గ్యాస్ అవుట్ గురించి చాలా సార్లు మనం విన్నాము అండ్ దీన్ని యూజ్ చేయడం కూడా మేము జరిగింది అండ్ చాలా మంది ఈ ప్రోడక్ట్ ని ఇప్పటి వరకు యూజ్ చేశారు. మంచి మంచి రెస్పాన్స్ కూడా మీకు కూడా వచ్చింది, రైట్? సో ఈ గ్యాస్ అవుట్ అనేది ఒక హెర్బల్ ఫార్ములేషన్ కాబట్టి సో ఎలాంటి హెర్బల్స్ దీన్ని యూజ్ చేస్తున్నారు అండ్ మార్కెట్ లో చాలా రకాల ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఈ గ్యాస్ సమస్యలకి. సో దాంతో కంపేర్ చేసేటప్పుడు ఇది ఎలా డిఫరెంట్ అంటే మీకు బేసికల్గా ఒక మాట చెప్తానండి. మన ప్రోడక్ట్ గురించి చెప్పడం కన్నా అసలు మామూలుగా అందరూ వాడే ప్రోడక్ట్ ఎంత డేంజరస్ ఫస్ట్ చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా ఎవరైనా గ్యాస్ వస్తే జనరల్గా ఏం చేస్తారంటే చాలా వరకు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కూడా వాడేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఎన్ని రోజులు వాడాలి ఏంటని నేను ముందే చెప్తారు, అట్లా వాడితే మంచిదే. కాకపోతే గ్యాస్ ట్యాబ్లెట్స్ తెచ్చుకుని వాడుకుంటే ఈ ట్యాబ్లెట్స్ చేసేది చాలా హానికరమైనవి ఉంటాయి. ఇప్పుడు ఒమిప్రెజోల్, ప్యాంటప్రెజోల్ ఇట్లాంటివి ఉంటాయండి. ఇవి ఎందుకు ఎక్కువ వాడకూడదంటే ఇవి వాడితే నెంబర్ 1 మన లోపల డైజెస్ట్ సిస్టంలో అబ్జార్ప్షన్ ఆఫ్ మెగ్నీషియం తగ్గిపోతుంది. తర్వాత గట్ బ్యాక్టీరియల్ లెవెల్స్ అన్నీ మారిపోతాయి. తర్వాత పాలిప్స్ అనేవి డెవలప్ అవుతాయి. అసలు రెండు కన్నా మెయిన్ అందరికి ఈజీగా అర్థం అవ్వాలంటే మీరు తిని ఇప్పుడు B12 డెఫిషియన్సీ అంటున్నారు చూసారా, అది ఎక్కువగా కూడా ఈ ప్యాంటప్రెజోల్ ఇలాంటివి వాడటం వల్ల వస్తాయని కనుక్కోగలిగారు. తర్వాత పాలిప్స్ డెవలప్ అయిపోవటం, తర్వాత అందరికీ కూడా ఇప్పుడు వైటమిన్ డి అండ్ కాల్షియం డెఫిషియన్సీ బాగా ఎక్కువ. కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే పెద్దవాళ్ళకి క్రాంప్స్ మొదలైపోతాయండి. తర్వాత నడుసు విరిగిపోవటం. ముందు కాల్షియం వెరీ ఇంపార్టెంట్. కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, కానీ ఈ ప్యాంటాప్స్ ఇట్లాంటివి వాడటం వల్ల అవన్నీ కూడా అబ్జార్ప్షన్ జరగదు, అది వేసుకున్న ఉపయోగం ఉండదు. సో ఇవన్నీ లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా బెస్ట్ అనేది ఆయుర్వేదం. ఎందుకంటే డైరెక్ట్గా అది న్యాచురల్ సోర్స్ నుంచి వస్తాయి. వాటిల్లో మన గ్యాస్ అవుట్ అనేది ఇప్పుడు చాలా బాగా దీని యొక్క అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఇట్స్ అ న్యాచురల్ అండ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ డిపార్ట్మెంట్ లైసెన్స్డ్ ప్రోడక్ట్. దీంట్లో 13 రకాలు ఉన్నాయి. ఈ 13 రకాలు కూడా డే బై డే మిమ్మల్ని ఇప్పుడు నేను పై చెప్పిన అలాంటివన్నీ లేకుండా వాటన్నిటి నుంచి ఫ్రీ అవ్వటం, తర్వాత మీరు ఇమ్యూన్ అవ్వటం, ఇవన్నీ కూడా దీంతో జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇది ఎంత ఆయుర్వేదం ప్రోడక్ట్ అయినా సరే, ఏ ప్రోడక్ట్ అయినా సరే కూడా సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ విషయంలోనే, టెస్టింగ్ విషయంలోనే మీ సంస్థ తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారండి. టెస్టింగ్ ఎవరు పడితే వాళ్ళు చేసింది, ఎక్కడ పడితే చేసి కాకుండా ఇట్ ఈస్ GMP సర్టిఫైడ్. ఒక GMP నామ్లో తయారవుతుందంటే అది గవర్నమెంట్ బోర్డ్ సర్టిఫికేషన్ ఉంటేనే GMP అనేది వస్తాయి. ఇట్స్ GMP సర్టిఫైడ్ ఫ్యాక్టరీలో మన హ్యూమన్ టచ్ లేకుండా అంతా కూడా మిషనైజ్డ్ ప్రాసెస్లో జరిగే, శాస్త్రీయంగా జరిగే ప్రోడక్టే గ్యాస్ అవుట్. సో మీరు హాయిగా యూజ్ చేయొచ్చు అండ్ ప్రతి చుక్క కూడా వెరీ సేఫ్. తర్వాత మేము కొనే రా మెటీరియల్ కానివ్వండి అన్నీ కూడా హైలీ అనలైజ్ అయ్యి వాటి సోర్సెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్ అయిన తర్వాతే ఫ్యాక్టరీలోకి వస్తాయి. సో యూఆర్ ఇన్ ఏ సేఫ్ హ్యాండ్ అండ్ యూజింగ్ ఏ సేఫ్ డ్రగ్. రైట్. ఇప్పుడు నార్మల్గా టాబ్లెట్స్ యూజ్ చేసేటప్పుడు చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా అయితే ఉంటుందో అందరికీ ఒక రకమైనటువంటి టాబ్లెట్స్ కూడా జనరల్గా పడవు. సో చేంజ్ చేస్తూ ఉంటారు. సో వేరేస్ గ్యాస్ అవుట్కి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు యూజ్ చేయడానికి ఉంటుందా? సో ఏజ్ గ్రూప్ ఏమైనా ఉందా, దీనికి లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా యూజ్ చేయొచ్చు అండి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసు దగ్గర నుంచి చిన్నపిల్లలకి పొట్టొబ్బరం ఎన్ని కామన్గా ఉంటాయి. అట్లాగే అది వాళ్ళు చెప్పలేరు. సో మదర్స్ తెలిసిపోతూ ఉంటుంది. అక్కడ దగ్గర నుంచి మన పెద్దవాళ్ళ దాకా అందరూ యూజ్ చేయొచ్చు. ఎవరికారు కూడా రికమెండెడ్ డోసేజ్ ఉంటుంది, అది మన బాటిల్ మీద క్లియర్గా రాసి ఉంటుంది. ఆ రికమెండెడ్ డోసేజ్ ప్రకారంగా యూ కెన్ యూజ్ గ్యాస్ అవుట్ అండ్ ఇట్ ఈస్ 100% సేఫ్ ప్రోడక్ట్ అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ ప్రోడక్ట్. 99.9% సైడ్ ఎఫెక్ట్ ఫ్రీ ఉంటుందండి. 0.1% అనేది ఏది అందరికీ పడదు కాబట్టి అది మనం చెప్పలేం వాళ్ళు బికాజ్ ఇట్ ఈస్ ఎ ప్లాంట్ బేస్. సో ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నారు, సో అలాంటి వాళ్ళు ఎవరైనా పర్టికులర్ గా వీళ్ళు యూజ్ చేయకూడదు అని? దీంట్లో మెటల్స్ అట్లాంటివి ఉండవండి. ఎవరైనా యూజ్ చేయొచ్చు. గర్భిణీ స్త్రీలు వాడచ్చు, లాక్టేటింగ్ మదర్స్ యూజ్ చేయొచ్చు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో ఎన్ని రోజుల పాటు గ్యాస్ అవుట్ యూజ్ చేస్తే కంప్లీట్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అజీర్తి సమస్యలు ఇలాంటివి ఉండే వాళ్ళు పూర్తిగా రిలీఫ్ పొందగలుగుతారు? అది ఇప్పుడు అందరికి ఒక రోజే జబ్బు స్టార్ట్ అవుదండి. అంటే జబ్బు ఇన్ ద సెన్స్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అనేది బయట పట్టడానికి కొన్ని సంవత్సరాల ముందు నుంచి లోపల మన యొక్క హెల్త్ హ్యాబిట్స్, అదే
డైట్ హ్యాబిట్స్ ఇవన్నీ మారిపోయినాయి ఏమైనా తీసుకునేది. సో మేమేం చెప్తాం అంటే కామన్గా 3 to 4 months, ఎందుకంటే గట్ బ్యాక్టీరియల్ లెవెల్స్ ఇవన్నీ చక్కగా నీట్గా మనకి తగ్గడం ఇంపార్టెంట్ కాదు, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండటం అనేది ఇంపార్టెంట్. రేపు పొద్దున గ్యాస్ ఒకటి వాడకుండా కూడా మళ్ళీ మీరు బాగుండేట్టుగా ఉండటానికి మినిమం 3 to 4 months వాడితే గట్ బ్యాక్టీరియల్ లెవెల్స్ అన్నీ కూడా బాగుంటాయి. దానివల్ల మీ బెటర్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. తినేది ఫస్ట్ మీకు చక్కగా అరుగుతుంది, అరిగింది నీట్గా మన బాడీ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. మనం తినే ఫుడ్ అరిగితేనే కదా మనకి అది బలం వచ్చేది. అది అయ్యటానికి గ్యాస్ తో అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఫ్రీ మోషన్ అయ్యే అవకాశం ఉంటుంది గ్యాస్ వాటర్ వాడటం వల్ల. కాన్స్టిపేషన్ అనేది సాధ్యమైనంత వరకు ఉండకుండా చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సైకిల్ అంతా బాగుందో మీరు చాలా బాగుంటానికి ఇంకా అవకాశం. రైట్. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలంటారు, ఎప్పుడు తీసుకోవాలి? ఇది రికమెండెడ్ డోసెస్ అని మనం దీని ఉన్నాయండి. ఆ డోస్ ప్రకారంగా రోజు 3 సార్లు అండి. బిఫోర్ ఎవ్రీ మీల్, బ్రేక్ఫాస్ట్ ఒక 10 minutes ముందు, లంచ్ ఒక 10 minutes ముందు, డిన్నర్కి ఒక 10 minutes ముందు 3 సార్లు తీసుకుంటే వాత పిత్త కఫ దోషాలన్నిటి కూడా కంట్రోల్లో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మరి దీన్ని ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది? ఇంకా సింపుల్, ఈ-కామర్స్ అట్లాంటిది మా వెబ్సైట్లో కెన్ ప్లేస్ ఇట్, అండ్ మీ డైరెక్ట్గా నెంబర్ కనపడుతుంది కదా, నెంబర్ కాల్ చేస్తే మీ ఇంటికి వస్తాయి. ఇది మీకు అన్నిటికన్నా సింపుల్ ఏంటంటే మా వెబ్సైట్లో మీరు పెట్టుకోవచ్చు. అసలు వెబ్సైట్ ఇదన్నీ వాళ్ళకి కనిపించే నెంబర్ కాల్ చేస్తే డైరెక్ట్గా మీ ఇంటికి వస్తుంది. మీరు ఎక్కడున్నా యూ కెన్ ప్లేస్ ఆర్డర్, డైరెక్ట్ మీ ఇంటికి వస్తుంది. రైట్. ఐదర్ ఇట్ ఈస్ ఇన్ యుఎస్ ఆర్ యూకే ఆర్ ఎనీ మారుమూల పల్లెటూరుని ఎక్కడికైనా మీ ఎక్కడికైనా వస్తుంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గ్యాస్ అవుట్ అనేది మన జీర్ణ వ్యవస్థపై ఎలా పనిచేస్తుంది, సో ఇది తీసుకోవడం వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మీరు కూడా కడుపు ఉబ్బరం ఉండొచ్చు, అజీర్తి సమస్యలు కానీ, గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ, ఇవేమైనా వీటితోటి మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే సో సింపుల్గా ఆయుర్వేద ప్రోడక్ట్ అయినటువంటి గ్యాస్ అవుట్ని జస్ట్ ఒక 3 to 4 months యూస్ చేశారనంటే డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది అయితే కనిపిస్తుంది. సో దీన్ని ఆర్డర్ పెట్టుకోవడం కూడా చాలా సింపుల్. కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లు కానీ లేదంటే వెబ్సైట్ కానీ ఉంటుంది. సో డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ మీరు చేసినా కూడా మీ అడ్రస్ని కనుక సెండ్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు డెలివరీ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ.